గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నాకు తెలిసినంత వరకు 14 డేస్‌కే ఓటీటీకి వచ్చేసిన ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటా. అయితే ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే స్ట్రిక్ట్‌లీ వన్ టైమ్ వాచబుల్ అనిపించింది గైస్. అది కూడా మూవీలో లాజిక్స్ అండ్ ఎమోషన్స్ లేకుండా చూస్తానంటే వన్ టైమ్ వాచ్ చేయొచ్చు. మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరో రత్నాకర్ తన జీవితంలో ఎలాగైనా పైకెదగాలనే ఉద్దేశంతో తనకు తోచిన ప్రతి ఫ్రాడ్ పనిని చేస్తూ తన ఊరి ఎమ్మెల్యే దగ్గర రైట్ హ్యాండ్‌గా అయితే మారుతాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక మన హీరో విశ్వక్సేన తన అపోజిషన్ పార్టీలో చేరి తన ఊరి ఎమ్మెల్యే మీద మెజారిటీతో గెలుస్తాడు. ఇక ఆ తర్వాత తను ఎమ్మెల్యేగా మారాక తన అపోజిషన్ పార్టీ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేశాడు అండ్ ఆ నెక్స్ట్ ఏం జరిగింది అన్నది మూవీ బేసిక్ స్టోరీ లైన్. అయితే మన తెలుగులో పొలిటికల్ పరంగా చాలా మూవీస్ వచ్చినప్పటికీ ఈ మూవీ కూడా అదే రొటీన్ టెంప్లెట్ లో అయితే సాగిందని చెప్పాలి. ఎక్కడా కొత్త వెర్షన్ అయితే చూపించలేదని చెప్పాలి. ఎందుకలా అంటున్నానంటే నేను ఈ మూవీ చూసినప్పుడు నాకైతే నేనే రాజు నేనే మంత్రి అండ్ ఆ మూవీలో ఉండే లవ్ ట్రాకే నాకైతే గుర్తొచ్చింది. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే హీరో రత్నాకర్ చిన్న చిన్న ఫ్రాడ్స్ చేసుకుంటూ తన ఎమ్మెల్యే దగ్గరికి చేరడం అండ్ అలాగే ఈ మధ్యలో ఒక చిన్న లవ్ ట్రాక్. అయితే ఈ మూమెంట్స్ మధ్య ఏది ఎమోషన్ లేకపోవడం అండ్ లాజిక్స్ లేకపోయినప్పటికీ కొంతవరకు ఓకే అనిపిస్తుంది. అయితే ఈ ఫస్ట్ హాఫ్ వరకు తను ఎమ్మెల్యేగా ఎలా ఎదిగాడు అనేదే చూపిస్తారు. అయితే ఈ ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. కొంతవరకు ఫస్ట్ హాఫ్ అయితే ఓకే బానే అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే రత్నాకర్ తన పెళ్లి చేసుకున్న తర్వాత తన అపోజిషన్ పార్టీ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేశాడో అండ్ అలాగే తన తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడో అన్నది స్టోరీ చుట్టూ అయితే తిరుగుతుంది. అయితే మూవీలో మెయిన్ గా యాక్షన్ సీన్స్ పైనే ఫోకస్ పెట్టారని చెప్పాలి. మెయిన్ గా ఎమోషన్ జనరేట్ అవ్వకపోవడం అండ్ లాజిక్స్ లేకపోవడం వల్ల కొంత అన్ఇంట్రెస్ట్ గా అయితే సాగుతుంది. ఇక మూవీలో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లో వచ్చే రత్నాకర్ పర్ఫార్మెన్స్ ఎమోషన్ టచ్ బాగుంటుంది. కానీ ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఊపు సెకండ్ హాఫ్ లో ఉండదనే చెప్పాలి. ఇది ఒక మాస్ యాక్షన్ పొలిటికల్ డ్రామా అయినప్పటికీ రంగస్థలం అంతా ఎక్స్పెక్ట్ చేస్తే అది ఖచ్చితంగా మీ తప్పే అవుతుంది. ఇక మూవీ సాంగ్స్ విషయానికి వస్తే మూవీలో సాంగ్స్ ఉన్నప్పటికీ ఒక సాంగ్ అయితే మన అందరికీ తెలిసిందే, అదైతే ఓకే బాగుంది. ఇక మూవీలో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మన హీరో విశ్వక్సేన రత్నాకర్ రోల్ లో ఎక్సలెంట్ గా యాక్ట్ చేశాడని చెప్పాలి. ఇక మెయిన్ గా యాక్షన్ సీన్స్ లో అయితే అదరగొట్టాడు. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా నేహా శెట్టి తనకంత స్కోప్ లేకపోయినా తన రోల్ కి 100% న్యాయం చేసిందని చెప్పాలి. ఇక అంజలి గారు కూడా తన రోల్ లో 100% న్యాయం చేశారని చెప్పాలి. ఇక మిగతా యాక్టర్స్ కూడా తమ రోల్ లో ఒదిగిపోయారు. ఇక మూవీ టెక్నికల్ విషయానికి వస్తే టూ గుడ్ ఓకే అంత బాగానే అనిపించింది. ఇక ఫైనల్ గా మూవీ చూడాలనిపిస్తే ఎమోషన్స్ అండ్ లాజిక్స్ పక్కన పెట్టి స్ట్రిక్ట్లీ వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు.